ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. రైల్వే విశ్రాంత అధికారిని డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించిన సైబర్ నేరగాళ్లు 52 లక్షల రూపాయలు పైగా దోచుకున్న ఘటన రాజమహేంద్రవరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బొమ్మూరు సిఐ గారు తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరం గ్రామీణ హుకుంపేట ప్రాంతానికి చెందిన వేణుగారు విజయవాడ రైల్వే జోన్ పరిధిలో డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేస్తూ పదవీ విరమణ చేశారు. ఆయనకు 2 కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. భార్య మృతి చెందగా 3 పిల్లలు కుటుంబాలతో విదేశాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం వేణుగారు ఒంటరిగా ఉంటున్నారు. ఆయనకు జనవరి 10న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో డిజిటల్ అరెస్ట్ చేశామని బెదిరించాడు. అతడి మాటలు నమ్మి వేణుగారు సైబర్ నేరగాడు చెప్పిన బ్యాంకు ఖాతాకు పలు దఫాలుగా మొత్తం 52,13,000 రూపాయలు పంపించాడు. విషయం కుమారుడికి తెలియజేయడంతో శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ గారు తెలిపారు. సో జాగ్రత్తగా ఉండండి. సైబర్ నేరగాళ్ల వలలో పడద్దు. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.